ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి మోడల్ టెస్ట్ని కండక్ట్ చేస్తూ విద్యార్థులు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి 2 నెలల్లో జరుగుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా టెన్షన్స్ పడుకోకుండా ఈ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఈ టైం బాండ్ ఉంటుంది, ఈ విధంగా విద్యార్థులు ఇబ్బందులు పడుకోకుండా ఎగ్జామ్ రాయాలని చెప్పి ఒక మాక్ పరీక్షని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కదిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులు పరీక్షను రాయడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారంలో ఉద్యమాలే కాకుండా ఉద్యమాలతో పాటు విద్యార్థులను చైతన్యవంతులు పరచడానికి విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటాలలో భాగంగా అదేవిధంగా విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకైతేనేమి, 10th విద్యార్థులకైతేనేమి, అదేవిధంగా డిగ్రీ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి మోడల్ టెస్టులు కూడా కండక్ట్ చేసి విద్యార్థుల్ని భయాందోళనలు పోగొట్టి చైతన్యవంతులు చేయడానికి ఇటువంటి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మోడల్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 300 విద్యార్థులు రావడం చాలా విద్యార్థులు కూడా అభినందనీయం. విద్యార్థులకి భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఎవరైతే ఉత్తీర్ణత దీంట్లో మంచి మార్కులు వస్తాయో ఆ విద్యార్థులకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఈఓ కానీ అదేవిధంగా ప్రతినిధుల్ని, పోలీస్ ఆఫీసర్ ఇటువంటి వ్యక్తుల్ని పిలిచి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజెస్ కూడా ఇచ్చి వాళ్ళని చైతన్యవంతులు పరిచి ముందుకు తీసుకెళ్లే విధంగా ఏఐఎస్ఎఫ్ ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో ఉన్నటువంటి బాలికల పాఠశాలలో 10th మోడల్ పరీక్షను నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు భయాందోళనలకు గురి కాకుండా ముందుగా దీనిని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా వారి భయాందోళనను పోగొట్టడానికి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. దాదాపుగా 300 మంది ఈ ఎగ్జామ్కు హాజరు కావడం చాలా విశేషకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పల్లె మరియు పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చాలామందికి ఎగ్జామ్ ఎలా రాయాలా చాలా అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా రాయాలో ఎలా అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి ఈ అవగాహన అనేది ఏఐఎస్ఎఫ్ ద్వారా వాళ్ళ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా అన్న పేపర్ చాలా బాగుంది, మేము కూడా ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధంగా ఉన్నామనేసి ఈరోజు విద్యార్థులు చాలామంది చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల యొక్క భయాందోళనను తొలగించి విద్యార్థులు ముందుకెళ్ళి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తోడ్పాటుగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.